కాదు, యుద్ధం నేనే చేయాలి, నా సొంత శక్తితో చేయాలి, నా తెలివితో చేయాలి, నా బలంతో చేయాలి అనుకున్నావా, యుద్ధానికి భయపడాల్సిందే. నీకంటే ఎక్కువ సైన్యం కనపడినప్పుడు భయపడాల్సిందే, నీకంటే ఎక్కువ తెలివి కనపడినప్పుడు భయపడాల్సిందే. యుద్ధం యెహోవాది అన్నప్పుడు ఆయనకి మించిన యుద్ధం లేదు, ఆయన ఓడిపోయిన యుద్ధం లేదు. ఈరోజు క్రైస్తవులు భయపడతారా? లైట్ ఆఫ్ చేస్తే భయం, చీకటికే భయం అన్నా అంటే యేసుని ఎందుకు నమ్ముకున్నావు? బయటికి వెళ్ళాలంటే భయం, లోపలికి రావాలంటే భయం, భయం భయం భయం. క్రైస్తవులు కాదు మీరు, క్రైస్తవులు భయపడ్డు. అపొస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకటి క్రీస్తు, చావైతే లాభం. అపొస్తలుడైన పౌలు దగ్గరకు వచ్చి మెడ మీద పడి బోరు నేడుస్తారు, అయ్యా నిన్ను చంపేస్తారు, యెరూషలేములో నీ కోసం బంధకాలు కాచిపెట్టుకొని ఉన్నాయి, నిన్ను చంపేస్తారు అనగానే ఆయన అంటాడు, ఎందుకు మీరు ఏడ్చి నన్ను ఇబ్బంది పెడతారు? భలే ఉంటుంది ఆ మాట చూడండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 22వ వచనం నుంచి, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడని యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలన నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు. ఏమన్నాడు ఆయన? ఏమని మాట్లాడుతున్నాడు? నేను ప్రభువైన యేసుక్రీస్తుని సువార్తను తుదముట్టించే విషయంలో నా ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. శ్రమలకు ఎదురెళ్ళాడు. ఇది అపోస్తలుడైన పౌలు జీవితం. అంటే అంత ధైర్యం. మన యుద్ధం చేయం, ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయం, ప్రభు యేసుక్రీస్తు రక్తమే సంపూర్ణ విషయం. మనం చేయమా? మేము యుద్ధం చేయం ప్రభు, నీ రక్తమే యుద్ధం చేస్తుంది. ఎంత కామెడీ అంటే, ఏసు రక్తమే జయమని బైబిల్ ఎక్కడైనా ఉందా? ఏసు రక్తం పాపాలను కడుగుతుందని బైబిల్లో ఉంది, కానీ నువ్వు గెలవవా? నీకు చేయవద్దా? వద్దు ప్రభు, ఆ యుద్ధం పంచాయతీ మాకెందుకు, కానీ అది నువ్వే తీసు. అది కూడా యేసు ప్రభుకి చేయం కాదంట, యేసు ప్రభు రక్తమే చేయమంట. రక్తం పాపాలను కడుగుతుందని రాయబడింది, కానీ యేసు రక్తమే చేయమని అపోస్తలు ఎప్పుడు అనలే. ఎవరంటారు? బైబిల్ మిషన్. దేవుడు బయలుపరిచాడు దాన్ని. ఏ దేవుడో మరి, బైబిల్ దేవుడైతే కాదు, బైబిల్ మిషన్ బయలుపరిచింది. ఏ దేవుడో, ఆయన ఎవరో ఎక్కడో ఉంటాడు, ఖచ్చితంగా ఉండకుండా పోడు. ఈ యుగ సంబంధమైన దేవత. జయం అంటే యుద్ధం చెయ్యమని, యుద్ధం అయిన తర్వాత వస్తుంది జయం. ఓ ప్రభు నాకు భయం, నేను అవన్నీ చేయలేను అంటే పిరికివాడు. యుద్ధం చేయని వాడేవాడు? పిరికోలు పరలోకం పోతారా? పోరు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29 నుంచి, ఏలైనగా మీరు నా యందు చూచినట్టు, నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు, మీరు చూశారు, నన్ను గురించి వింటున్నారు. రెండో, చూడడం ప్లస్ వినడం. మీరు నా యందు చూచినట్టు, నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి